హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక వింతైన మోస్ట్ 100 దీవి గురించి చెప్పబోతున్నాను. మీరు చూస్తున్న ఈ దీవి ఒకప్పుడు 5,000 మందికి పైగా రెసిడెంట్స్ ఉండేవారు. ఈ దీవిలో 1890 నుంచి 1974 వరకు జపాన్కి ఎనలేని ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. కానీ ఈ దీవి ఇప్పుడు చాలా నిర్మానుషంగా మారింది. ఈ దీవిలోకి ఒంటరిగా వెళ్ళడానికి కూడా భయపడతారు. అంతేకాదు, అక్కడి ప్రభుత్వం అంత ఈజీగా అనుమతించదు కూడా. వెళ్ళాలనుకునే వారికి గవర్నమెంట్ స్పెషల్ టూరిస్ట్ ఆపరేటర్ని అరేంజ్ చేసి కొన్ని కండిషన్స్ పెట్టి పంపిస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కొంతమందికి ఏవో వింతైన శబ్దాలు, వింతైన ఆర్తనాదాలు వినిపించేవని చెప్పేవారు. అసలు ఇంతకీ ఆ దీవిలో ఏముంది, ఆ దీవి ఇలా అవడానికి కారణం ఏంటి అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ దీవి పేరు హషిమా ఐలాండ్. నాగసాకి నుంచి 1 గంట సేపు ప్రయాణిస్తే ఈ దీవికి చేరుకోగలుగుతాము. యుద్ధ నౌక ఆకృతిని కలిగి ఉండటం వల్ల ఈ దీవిని బ్యాటిల్ షిప్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ దీవి హిస్టరీ కనుక చూస్తే, ఈ ఐలాండ్లో బొగ్గు నిక్షేపాలు ఉండటం వల్ల 1890లో మిత్సుబిషి కార్పొరేషన్ దీనిని కొనుగోలు చేసింది. మైనింగ్ పనుల కోసం ఆ సంస్థ కూలీలని, వారి కుటుంబాలని ఇక్కడికి తరలించింది. వారు ఉండడానికి ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 3,000 మందికి పైగా ఈ దీవికి తరలించింది. వారి కోసం కట్టించిన బిల్డింగ్స్లలో వారికి రూమ్స్ని కేటాయించింది. అయితే వారికి ఇచ్చిన గది చాలా చిన్నదిగా ఉండడం వల్ల అందులో ఉండడానికి వారు చాలా ఇబ్బందికరమైన జీవనాన్ని కొనసాగించారు. 1959లో ఇక్కడి జనాభా 5,259కి చేరింది. 16 ఎకరాలతో ఉండేటువంటి ఈ దీవిలో దాదాపుగా 30 బిల్డింగ్స్ వరకు ఉన్నాయి. అంతేకాదు, ఇందులో హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్, జిమ్స్ అని, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్ అని ఇలా చాలా సౌకర్యాలు ఉండేవి. వరల్డ్ వార్ II సమయంలో జపాన్ బంధించిన సైన్యంలో కొంతమందిని, సుమారుగా 3,765 మందిని ఇక్కడికి తరలించింది. వారితో బలవంతంగా ఈ మైనింగ్ పనులని చేయించేవారు. అలాగే ఈ మైనింగ్లో జరిగిన యాక్సిడెంట్ల వల్ల కొంతమంది చనిపోగా మరికొంతమంది అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసి సముద్రంలో దూకి ఈదుకుంటూ వెళ్ళేవారు. కానీ అది ఈదలేక అక్కడే చనిపోయేవారు. ఇలా దాదాపుగా 1,300 మంది ఈ దీవిలో చనిపోయినట్టు అంచనా ఉంది. 1945లో నాగసాకిపై అణుబాంబు దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ దాడి వల్ల జపాన్ చాలా నష్టాలని చవిచూసింది. కానీ ఈ దీవి యొక్క యుద్ధ ఖైదీలకు మాత్రం అది ప్లస్ పాయింట్ అయింది. దీనివల్ల వారికి విముక్తి లభించింది. ఇక ఏది ఏమైనప్పటికీ జపాన్ ఎంతో ఆదాయాన్ని సమకూర్చి పెట్టిన ఈ ఐలాండ్ తమ అంచనాలని తారుమారు చేస్తూ క్రమంగా బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. దీంతో కంపెనీకి కోల్ మైన్స్ని క్లోజ్ చేయడం తప్ప ఇక వేరే దారేం కనిపించలేదు. చివరికి 1974లో ఈ మైనింగ్ని ఆపివేసింది. అంతేకాదు, మిత్సుబిషికి చెందిన స్కూల్స్ని, అది కేటాయించిన కొన్ని సదుపాయాలని కూడా వెనక్కి తీసేసుకుంది. దీంతో దీవిలో ఉండేవారు చేసేదేమీ లేక ఆ దీవిని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అయితే మరికొంతమంది మాత్రం వారు సంపాదించిన విలువైన సామాగ్రిని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడే ఉన్నారు. సగానికి పైగా ఖాళీగా అయిన ఈ దీవిలో అక్కడ ఉన్నవారికి చాలా వింతైన సంఘటనలు ఎదురవడం స్టార్ట్ అయ్యాయి. ఏవో శబ్దాలు వినబడడం, ఏదో ఆకారాలు కనబడడం, ఇలా కొన్ని విషయాలు వారికి భయాన్ని కలిగించాయి. దాంతో వారు కూడా ఆ దీవిని కాల్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జపాన్ గవర్నమెంట్ దానిని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటించింది. కొంతకాలం తర్వాత 2005లో అఫీషియల్గా జర్నలిస్టులని ఈ ఐలాండ్లోకి అనుమతించారు. వీరు తీసిన ఓల్డ్ కాంక్రీట్ బిల్డింగ్స్ యొక్క ఫొటోస్ హంటింగ్ ప్లేస్లని తలపించే విధంగా ఉండడంతో టూరిస్టులు ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. దీనితో గవర్నమెంట్ 2009లో ఈ ఐలాండ్ని టూరిస్టుల కోసం రీఓపెన్ చేసింది. అంతేకాదు, కొన్ని టీవీ షోస్తో పాటు ఒక మూవీ కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. దీంతో ఈ దీవికి మరింత పాపులారిటీ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.